హాయ్, వెల్కమ్ టు మన F&O మార్కెట్స్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద లెఫ్ట్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ ఫర్దర్ వీడియోస్ అన్నీ మీరు చూడగలరు. ముందుగా ఈరోజు వచ్చి మనకి April 15 వెన్స్డే. నిన్న అయితే మనం వీడియో పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే నిన్న April 14 అంబేద్కర్ జయంతి, మార్కెట్స్ హాలిడేస్. సో మన మార్కెట్ అయితే నిన్న హాలిడేలో ఉంది. నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఫుల్ పాజిటివ్లో ఉన్నాయి. నిన్న నైట్ యూఎస్ మార్కెట్ డౌ జోన్స్ కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 0.7%. అండ్ మా వార్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే యూఎస్ మార్కెట్స్ ఇప్పటికి బాగానే రికవర్ అయినాయి. ఈరోజు మనం ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే April 15 డేట్ ఉంది కదండి, పక్కన చూడండి, అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. హ్యాంగ్సంగ్, తైవాన్ మార్కెట్, జపాన్ మార్కెట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 1% అబోవ్నే ఉన్నాయి. నిన్న ఈ అన్ని మార్కెట్స్ నిన్న కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. సో మన మార్కెట్ ఈరోజు ఆల్మోస్ట్ 338 పాయింట్స్. గిఫ్ట్ నిఫ్టీ తెలుసు కదండి, మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీలో ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటాయి. అది ఆల్మోస్ట్ 370 పాయింట్స్ అయితే హైలో ఉంది. మన మార్కెట్స్ అయితే ఇప్పుడే ఓపెన్ అయినాయి, మీరు చూడొచ్చు. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఈరోజు మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తాం. తెలుసు కదండి, మనం ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు కూడా ఏదైతే వీక్లీ ఎక్స్పైరీకి దగ్గర ఉంటుందో దాన్నే చేస్తాం. సో దట్ టైం గడిచే కొద్దీ ప్రీమియమ్స్ ఫాలో అయిపోతాయి. మనం హైలో సెల్ చేసి లోలో బై చేస్తాం. సో మనం ప్రాఫిట్ అలా బుక్ చేసుకుంటాం. ఇప్పుడైతే సెన్సెక్స్ నేనైతే ఫస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక జంప్ కిందే గ్యాప్ అప్ అయింది, 300 పాయింట్స్ అబో. సో 24 మనం చాలాసార్లు నేను చెప్పింది ఏంటంటే మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నా చూసే చార్ట్ మాత్రం నిఫ్టీదే. నిఫ్టీలో 24,300 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఉంది, తెలుసు కదండి. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లా పెట్టేది రెసిస్టెన్స్, కింద పడుతున్నప్పుడు సపోర్ట్. ఆల్ టైమ్ హై 26,300. ఆ తర్వాత ఈ వార్ వల్ల మన మార్కెట్ అయితే 22,000 వరకు ఫాలో అయ్యి ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అండ్ పీస్ స్టాక్స్తో ఆల్మోస్ట్ 24,100 200 నియర్ బై ఉంది. చూడండి, 24,178 ఉంది. నేనైతే ఇది కూడా మనకి 300 పాయింట్స్ గ్యాప్ అప్. నిన్న అంటే మనకి మార్కెట్ హాలిడే. మీరు మొన్న మండే చూసుకున్నట్లయితే మన మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి టోటల్ రికవరీ వచ్చింది, మొత్తం వీషేప్ రికవరీ అయిపోయింది. సో ఆల్రెడీ మండే మార్కెట్కి కన్సల్టేషన్ లేదు, ఇంకా ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ 300 పాయింట్స్ అబోలో ఓపెన్ అయినాయి. కాబట్టి నేను మార్కెట్ పైకి వెళ్తుందని అనుకునే దానికన్నా మార్కెట్ ఎంతో కొంత కన్సల్టేషన్లో కింద పడుతుంది అంటే ఫాలో అవుతుందని అనుకుని కాల్స్ సెల్ చేస్తున్నారు. తెలుసు కదా, మార్కెట్ ఫాలో అయితే కాల్స్ సెల్ చేయాలి, మార్కెట్ పైకి వెళ్తుంటే పుట్స్ సెల్ చేయాలి. అలాగే క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ప్రైస్ మొన్న లాస్ట్ వీడియోలో నేను చూపించింది మీకు 9,800 అరౌండ్ బ్యారెల్ ప్రైస్ ఉంది. ఈరోజు ఈ వార్ న్యూస్ అంతా కూల్ ఆఫ్ అయ్యింది కాబట్టి 8,000 సమ్వేర్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే తగ్గింది. సో ఇది మార్కెట్స్కి మంచిదే. అలా అని చెప్పి మార్కెట్స్లో కన్సల్టేషన్ లేకుండా జంప్ చేసుకుంటూ అయితే వెళ్ళవు. ఇక్కడ చూడండి, మనం గ్యాప్ అప్ థియరీ చాలా టైమ్స్ చెప్పా. ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ ఫామ్ చేసుకుంటే ఆ గ్యాప్ ఆ డే కానీ కమింగ్ డేస్లో కానీ కవర్ చేసుకుంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ గ్యాప్స్ ఇంకా కవర్ అవ్వలే. ఇప్పుడు ఇంత 300 పాయింట్స్ పైకి వెళ్ళాక నేను ఇప్పుడు 24,300 ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తే అక్కడ నుండి బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేదంటే ఈ డౌన్లో మనకి కన్సల్టేషన్ అవ్వాలి. మార్కెట్స్ ఎప్పుడూ కూడా ఒకటే డైరెక్షన్లో వెర్టికల్గా పైకి వెళ్ళవు. ఒక 1 or 2 అవర్స్ అట్లీస్ట్ ఆర్ 1 డే అయినా మార్కెట్స్ ఒకే జోన్లో ఫైట్ చేస్తేనే అందులో స్ట్రెంత్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, 23,000 నుండి ఇప్పుడు 24,200 వచ్చింది మార్కెట్ జస్ట్ 2 డేస్లో. మీరు చూసుకుంటున్నట్లయితే ఈ గ్యాప్స్, ఇంత గ్యాప్ వచ్చాక ఇంత హై, ఇప్పుడు మన స్ట్రైక్స్ అన్ని హై ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రేంజ్లో నేను వచ్చి పుట్ సెల్ చేశాను అనుకోండి, సడన్గా 100 to 150 పాయింట్స్ మార్కెట్ 2-3 క్యాండిల్స్లో పడిపోతే మనకి లాస్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఈ రేంజ్లో ఏంటంటే పుట్స్ సెల్ చేసి కన్నా స్టాప్ లాస్ పెట్టుకుని కాల్ సెల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ 24,300 లైన్ నేను ఎప్పుడూ డ్రా చేశాను, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు కూడా మీరు మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మీ లెవెల్స్ అయితే మీరు 1 hour క్యాండిల్స్ పెట్టుకుని రీసెంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయని రీసెంట్ డేస్లో మీరు డ్రా చేసుకోవచ్చు. మీకు అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఏ ఉంటాయో అవి మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కొంచెం ఎంతో కొంత కన్సల్టేషన్. మనం అయితే సెల్ చేసింది ఫార్ అవే ప్రైసెస్. అంటే ఇప్పుడు మార్కెట్ 24,000లో ఉందనుకోండి, అక్కడ నుండి 200-300 పాయింట్స్ ఫార్ అవేకి వెళ్ళి మనం సెల్ చేస్తున్నాం. ఈరోజు సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 77,000లో ఉంది. నేనైతే 79,000 కాల్స్, అంటే అక్కడ నుండి 1,000 పాయింట్స్ పైకి వెళ్ళి అది కూడా మంచి ప్రీమియంలో ఉంది. చూడండి, నేను 85 రూపీస్ నుండి దీన్ని యావరేజ్ చేసుకుంటూ వచ్చా, ఇప్పుడు 3,000లో ప్రాఫిట్లో ఉన్నాం. అలాగే 78,500, 78,700
79,000 కాల్, 79,100 కాల్ అన్నీ కూడా యాడ్ చేసి ఓన్లీ అవే సెల్ చేస్తున్నాను నేను. మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే ఎనీ టైం యూరోపియన్ మార్కెట్స్ ఎంటర్ అయ్యే టైం కన్నా ఇదిగోండి చూడండి, ఇప్పుడు చాలాసార్లు చెప్పా 130కి యూరోపియన్ మార్కెట్స్ ఎంటర్ అవుతాయి. బిఫోర్ మనకి 12:30 to 1:30 మన మార్కెట్లో ఒక టైప్ ఆఫ్ కన్సల్టేషన్ జరుగుతుంది. అంటే చాలా మంది ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి వచ్చి మళ్ళీ యూరోపియన్ FIS వచ్చిన తర్వాత ఎంటర్ అవ్వచ్చు. మార్కెట్ చూడండి, చాలా మంచి మార్కెట్ ఇది. ఎందుకంటే ఒకే డైరెక్షన్లో ఒక సైడ్ వేస్లో ఆల్మోస్ట్ ఒక రెక్టాంగులర్ జోన్ ఫామ్ చేసుకుంటూ కన్సోల్డ్ అవుతుంది. అంటే మార్కెట్లో స్ట్రెంత్ పెంచుకుంటుంది. అలా కాకుండా సింగిల్గా మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, మనం నమ్మకంగా ఇంకా పైకి వెళ్తుందని పెట్టలేము. ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఫామ్ అవుతుందో, స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటుందో, కమింగ్ డేస్లో మార్కెట్ పైకి వెళ్తుందని మనం బిలీవ్ చేయొచ్చు. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆప్షన్స్, ఇంట్రాడే, ఫ్యూచర్స్ ఏమైనా డే ట్రేడింగ్ చేస్తుంటే మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. జస్ట్ మీరు కింద మీకు షేర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లో లింక్ ఓపెన్ అయ్యి దాన్ని మీరు షేర్ చేయొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ 2 months నుంచి 1 day కూడా లాస్ లేకుండానే ట్రేడ్ చేస్తున్నాం. మన ట్రేడ్ ఎప్పుడు సింపుల్గా ఫార్వే ప్రైసెస్లో ట్రేడ్ చేస్తున్నాం. ఈరోజు 9,000 ప్రాఫిట్తో నేనైతే మార్కెట్ క్లోజ్ చేస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీలో కలుద్దాం. థ్యాంక్ యూ.